లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇండియాలో సెన్సస్ స్టార్ట్ అయింది, జనాభా లెక్కలు ప్రారంభించబడ్డాయి. చాలా జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. వీటి గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడదాం. ప్రతి 10 సంవత్సరాలకు గవర్నమెంట్ అఫీషియల్గా నిర్వహించే ఈ జనాభా లెక్కల కార్యక్రమం మోడీ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అవుతూ ఈసారి 2027 సెన్సస్గా నమోదు కాబోతున్నాయి. ఇవి భారత 16వ జనాభా లెక్కలు. మొట్టమొదటిసారి డిజిటల్గా ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు ఈసారి. ఇక పేపర్సు, డాక్యుమెంటేషన్ ఇలాంటి గోల లేదు, అంతా కూడా డిజిటల్గానే నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా మొట్టమొదటిసారి జనాభా లెక్కలు చేర్చిన మొదటి గణన కూడా ఇదే. ఈ జనాభా లెక్కల విషయంలో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. దానికంటే ముందు ఈ జనాభా లెక్కలు ఎలా జరుగుతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఈసారి జనాభా లెక్కలు 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశ హౌస్ సెన్సస్ అంటారు. హౌస్ హోల్డ్స్ అండ్ హౌస్ సెన్సస్ జరుగుతోంది. రెండవ దశ పాపులేషన్ సెన్సస్ అంటారు. ఈ మొదటి దశ ఈ 2026 ఏప్రిల్ నుంచి మే వరకు కూడా జరుగుతుంది. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతోంది. ఈ మొత్తం డేటాను 2027 మార్చి 1న అర్ధరాత్రి 12 గంటలకు జాతీయ ప్రామాణిక తేదీగా పరిగణిస్తారు. ఈ రెండో దశలోనే అంటే 2027 ఫిబ్రవరిలో జరిగే దశలోనే ప్రతి వ్యక్తి నుంచి కూడా ఇండివిజువల్గా డేటాను తీసుకుంటారు. పేరు, వయసు, లింగం, పుట్టిన తేదీ, రిలేషన్, వైవాహిక స్థితి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మతం, కులం, వైకల్య స్థితి అంటే డిజబిలిటీ, అలాగే మైగ్రేషన్ యొక్క చరిత్ర ఏంటి, అలాగే మహిళలకు కూడా సంతానోత్పత్తి గురించినటువంటి విషయాలు, ఇలా ప్రతి వ్యక్తి గురించుకున్న డేటా అంతా అడిగేది 2027 ఫిబ్రవరిలో జరిగేటువంటి పాపులేషన్ సెన్సస్లోనే ప్రతి వ్యక్తి నుంచి డేటా సంప్రదిస్తారు. ఈ రెండవ దశలో అన్ని వర్గాల వారికి కూడా క్యాస్ట్ సెన్సస్ని యాడ్ చేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు జరిగేది మాత్రం మొదటి దశ. ఈ దశలో హౌస్ సెన్సస్ మాత్రమే జరుగుతుంది. ఇది అయిన తర్వాతే రెండవ దశ జరుగుతుంది. కాబట్టి ఈ మొదటి దశ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఈ మొదటి దశలో భాగంగానే ఏప్రిల్లో జరిగేది సెల్ఫ్ ఎన్యూమరేషన్. మే 1 నుంచి మాత్రం ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటర్ ఆఫీసర్ వచ్చి జనాభా లెక్క నిర్వహిస్తారు. ఇదే ఇప్పుడు జరుగుతున్న సెన్సస్. ఈ మొదటి దశలో భాగంగానే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే అవకాశాన్ని కల్పించారు. అంటే ఎన్యూమరేటర్ మాత్రమే కాదు, మీకు మీరుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. మీ జనాభా లెక్కను మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరుగుతుంది. అలాగే మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేటర్ చేసేది మే 1 నుంచి మే 30 వరకు జరుగుతుంది. ఇక తెలంగాణలో అయితే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. మీకు మీరుగా ఈ డేట్స్లో మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఎన్యూమరేటర్ వచ్చేది మే 11 నుంచి జూన్ 9 వరకు కూడా ఎన్యూమరేటర్ వచ్చి హౌస్ సెన్సస్ చేస్తారు. సో ఒకవేళ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు చేసుకుంటే డేటా కరెక్ట్గా మీకు నచ్చినట్టు ఇవ్వచ్చు. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు అవి వెరిఫై చేసి ఓకే చేస్తారు, మీకు ఒక కోడ్ ఇస్తారు. ఒకవేళ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు చేసుకోకపోయినా ఎన్యూమరేటర్ వచ్చి పూర్తిగా మీ వివరాలన్నీ నమోదు చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ముఖ్యమైన ఒక విషయం, మీరు ఎక్కడుంటున్నారో, ఏ ప్రాంతంలో ఉంటున్నారో, ఏ ప్రాంతంలో ఉండి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారో అక్కడే జీపీఎస్ తీసుకుంటుంది. ఆ ఏరియాలో మాత్రమే నమోదవుతుంది. నా ఊరు వేరు, నా ఇల్లు వేరు, కానీ నేను ఆఫీస్లో ఉండి నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటాను, వేరే ప్రాంతంలో ఉండి జర్నీలో ఉండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటాను అంటే తప్పు. అలా చెయ్యొద్దు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నారో అక్కడ మీరు స్వయంగా మీరు తప్పు లేకుండా నమోదు చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. sa.census.gov.in అనే అఫీషియల్ పోర్టల్ ద్వారా కానీ లేదా స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మీ సమాచారాన్ని ఆన్లైన్లో మీకు మీరే స్వయంగా నింపుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా ఫిల్ చేసి నమోదు చేసుకోండి. కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మాత్రం ముందుగా నమోదు చేయాలి. అయితే వీటిలో కంప్లీట్ చేసిన తర్వాత మార్చడం అనేది కుదరదు. ప్రతి ఇంటికి కూడా ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించాలి. 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. చిరునామా వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. జిల్లా, పిన్ కోడ్, ప్రాంతం అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. నమోదు చేసేటప్పుడు ఈ జీపీఎస్ అడుగుతుంది. జీపీఎస్లో ఆ రెడ్ సింబల్ని మీ ఖచ్చితమైన ఇల్లు ఎక్కడుందో, ఏ ప్రాంతంలో ఉందో ఆ భవనం వద్దకు తీసుకురావాలి. ఆ భవనం వద్దకు లాగి డిజిటల్గా మ్యాప్లో మీ ఇంటిని గుర్తించి జీపీఎస్ని మీ ప్లేస్కి రప్పించి మీ ఇంటిని చూపించాలి. సో ఈ మొదటి దశలో భాగంగా జరిగే హౌస్ సెన్సస్లో 33 ప్రశ్నలు ఉంటాయి.
సో ఈ 33 ప్రశ్నలు కూడా మనం చెప్పుకోవడం కాదు కానీ, అంటే ఇంటి వివరాలు ఏంటి, నేల, గోడలు, పైకప్పు, ఏ పదార్థంతో చేశారు, ఇంటి పరిస్థితి ఎలాగుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే కుటుంబ సమాచారం, మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారు స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, దీనిలో యజమాని ఎవరు, యజమాని డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక ఫెసిలిటీస్ గురించి, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ, లైట్స్, ఎలక్ట్రిసిటీ, అలాగే పారిశుద్ధ్యం గురించి, గ్యాస్ గురించి, సో ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు. అలాగే మీ అసెట్స్ గురించి, అంటే ఎలక్ట్రికల్స్ ఏమున్నాయి, మీ వాహనాలు ఏమున్నాయి, కార్, బైక్స్, అలాగే ఇంటర్నెట్, కంప్యూటర్స్, ఇలాంటివి ఏమున్నాయి అనేవి. అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. వీటన్నిటిని జాగ్రత్తగా ఆన్సర్ చేసి తర్వాత ప్రీవ్యూ పేజీలో సమాచారం మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ చేయాలి. అయితే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పు చేయడానికి ఉండదు. లాస్ట్ ఒకే ఒకటి ఏంటంటే, ఇన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా మార్పులుంటే అతనికి చెప్పి మరలా మార్పు చేసుకోండి. అతను కూడా వెరిఫై చేసేస్తే ఇంకా మార్పు చేయడానికి ఉండదు. సో మీ ప్రత్యేకమైనటువంటి మీకు మీరుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే ఎస్ఈ ఐడి అని చెప్పి ఒకటి వస్తుంది. ఆ ఐడి పొందండి, రాసి పెట్టుకోండి. అది ఎన్యూమరేటర్కి ఇవ్వాలి. ఎన్యూమరేటర్ అంటే ఎవరో కాదు, మీ ఇంటికి వచ్చి జనాభా లెక్కలు తీసుకునేటువంటి ఆఫీసర్నే ఎన్యూమరేటర్ ఆఫీసర్ అంటారు. దీనిలో ప్రాముఖ్యంగా 13వ ప్రశ్న కులం అనేది అడుగుతారు. సో ఇక్కడ 3 ఆప్షన్లు మాత్రమే ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని. ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగతా అన్ని కులాలకి కూడా అదర్సే పెట్టాలి. ఇక మతం మాత్రం మొదటి దశలో అడగరు, రెండో దశలో మాత్రమే, పాపులేషన్ సెన్సస్లో మాత్రమే అడుగుతారు. కాబట్టి సో మొదటి దశలో రిలీజన్ ప్రస్తావన ఉండదు. ఇక రెండో దశ మాత్రం, రెండవ దశ ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఆ టైంలో అన్ని వివరాలు సేకరించబడతాయి, పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో మాత్రం మీ మతం దగ్గర ఖచ్చితంగా ఉన్నది మెన్షన్ చేయండి. క్రైస్తవుణ్ణి అంటే అందరూ క్రైస్తవునిగానే నమోదు చేయండి. మీ దగ్గర బీసీసీ అవసరం లేదు, లేదా క్రిస్టియన్ సర్టిఫికెట్ లాంటివి ఏమి అడగరు, అవసరం లేదు. జనాభా లెక్కలు అంటే మీరు డాక్యుమెంటేషన్స్ కూడా ప్రూఫ్ ఏమీ చూపించక్కర్లా, మీ నోటి మాటే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ మీరు ఇవ్వాలి. సో క్రైస్తవుడైతే ఖచ్చితంగా క్రైస్తవుడనే నమోదు చేయండి. ఇది చాలా అవసరం కూడా. ఈ రిపోర్ట్ని బట్టే, వచ్చేటువంటి సెన్సస్ రిపోర్ట్ని బట్టే ప్రత్యేకమైన కేటాయింపులుంటాయి. భవిష్యత్తులో 1 దశాబ్దం పాటు పాలన జరుగుతుంది. పథకాలన్నీ దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. అలాగే పరిపాలన విధానం కూడా దాన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. జనాభా ఎంత, ఏంటి, ఎంతమంది ఉన్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అన్ని వివరాలు కరెక్ట్గా ఇవ్వండి, ఖచ్చితమైన వివరాలు ఇవ్వండి. అయితే చాలామంది భయపడొచ్చు. నిజానికి జనాభా లెక్కలు అనేవి చట్టబద్ధమైనవి, చాలా జాగ్రత్తగా ఉంటుంది డేటా. కేవలం ఈ క్యాలిక్యులేషన్సు, పర్సంటేజు ఇలా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది తప్ప నీ డీటెయిల్స్ ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరు. నీ డేటా ఎవ్వరికి వెళ్ళదు, నీ డేటా వరకు ఎవరు రారు, ఆ డేటా దేనికి కూడా ఉపయోగించబడదు. 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 15 ప్రకారం జనాభా లెక్కల సమయంలో సేకరించిన వ్యక్తిగత వివరాలన్నీ కూడా అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. కేవలం అగ్రిగేటెడ్ క్యాలిక్యులేషన్స్కి మాత్రమే, అంటే అధికార ప్రయోజనాల కోసం మాత్రమే అవి విడుదల చేయబడతాయి. సెన్సస్ డేటా అంతా కూడా చాలా ప్రొటెక్షన్తో అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది, అలాగే చట్ట ప్రకారం కూడా రక్షించబడుతుంది. ఈ జనాభా సమాచారాన్ని ఏ న్యాయస్థానాల్లో కానీ, ఏ కోర్టుల్లో కానీ, లేదా ఏ ప్రభుత్వ సంస్థల్లో కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ పంచుకోరు. అలాగే ఏ కోర్టులో అయినా, దేని విషయంలో అయినా ఈ డేటాను ఉపయోగించి దీన్ని సాక్ష్యంగా చూపించడానికి ఇది పనికిరాదు, దీన్ని ఉపయోగించకూడదు. అలా సెన్సస్ డేటాను ఉపయోగిస్తే అది నేరం. సమాచారం కేవలం విధాన రూపకల్పనల గురించి, ప్రణాళికాబద్ధమైన విధానాల గురించి, పరిపాలన ప్రయోజనాలు, పథకాల గురించి మాత్రమే ఉపయోగించబడుతుంది. కాబట్టి సేకరించే ఈ డేటా కానీ, ఈ జనాభా లెక్కలు కానీ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎన్క్రిప్షన్ రూపంలో భద్రపరచబడి ఉంటుంది. దీన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అలాగే దీన్ని బేస్ చేసుకుని ఎవరూ కూడా మిమ్మల్ని అపోజ్ చేయలేరు. దీనిని బట్టి ఎవరూ కూడా మతమని, కులమని, లేదా నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఉండదు. ఈ డేటాతో నీ హక్కులు మార్చడానికి కూడా ఉండదు. కాబట్టి మీరిచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా క్లారిటీగా ఇవ్వండి. దానికి సంబంధించి ఏ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అలాగే దానికి సంబంధించి మిమ్మల్ని ఏ క్వశ్చన్ చేయడానికి కూడా రైట్ లేదు. ఇంకొక విషయం, 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో పెద్ద జనాభా అధికారికి సహకరించాలి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి. 1948 ఈ సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా జనాభా లెక్కల్లో పాల్గొనడం తప్పనిసరి. నాకొద్దు, రావద్దు, మీరు చెయ్యొద్దు అనడానికి లేదు. అలాగే ఏదో జోక్గానో, హేళనగానో, ఏడిపిస్తూనో, లేదా సరదా కోసమో, లేదా గవర్నమెంట్కి ఎగేస్ట్గా కానీ, లేదా సెన్సస్ అధికారికి విచిత్రమైన వేళాకోళంతో కానీ తప్పుడు సమాచారం ఇవ్వడం, వెక్కిరించడం, ఇలాంటి సమాధానాలు చెప్పడం కూడా శిక్షార్హమైనవి. అంటే వాటి విషయంలో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి శిక్ష చేసేటువంటి అధికారం ఉంది.
ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించిన, అధికారులకు సమాధానం చెప్పకపోయినా, అడ్డుకున్నా కూడా ₹1000 వరకు జరిమానా ఉంటుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు సమాధానం చెప్పడానికి నిరాకరించిన, సెన్సస్ అధికారిని అడ్డుకున్నా కూడా శిక్ష ఉంటుంది, ₹1000 జరిమానా ఉంటుంది. లేదా ఉద్దేశపూర్వకంగా కానీ లేదా జోక్గా తీసుకుని తప్పుడు సమాచారం అందించినా, లేదా ఇలాంటి సిస్టమేటిక్ డేటాను తారుమారు చేసినా, లేదా వాటికి ఆటంకపరిచినా కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. మీ డేటాని కరెక్ట్గా మీరు చెప్పినట్లు చక్కగా నమోదు చేయాలి, లేదైనా సరే ఆఫీసర్ మీద కూడా ఉంటుంది. 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 11 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే జనాభా లెక్కల అధికారి కూడా అవే శిక్షలు ఎదుర్కొంటాడు. కంగారు పడొద్దు, చట్టం ప్రకారం ఉన్న శిక్షలైతే ఇవి. అంటే ఇది అంత జాగ్రత్తగా భద్రతగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే. సో ఇలాంటి కేసులు నమోదైనట్లు కూడా ఎక్కడ లేవు, ఇలాంటి గందరగోళాలు కూడా రావు. కానీ వచ్చిన అధికారికి మాత్రం ఖచ్చితమైన ఆన్సర్స్ ఇవ్వండి. ఇచ్చిన డేటాను బేస్ చేసుకునే ఫర్దర్గా ఇండియాలో జరిగే విధానం, పాలనా విధానం, ప్రభుత్వ విధానం అనేది మారుతుంది. దాని ప్రకారం మనం ఖచ్చితమైన ఆన్సర్స్ ఇవ్వాలని గుర్తుంచుకోండి. సో ఈ మొదటి దశ మొత్తము కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇందులో కేవలం ఇంటి యజమాని డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు. తర్వాత మీ ఇంటి స్థితి, వాడే పరికరాలు, రకం ఇలాంటివి. సో పూర్తి వ్యక్తిగత వివరాలన్నీ 2027 ఫిబ్రవరిలో ఉంటుంది. రెండూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సినవే. కానీ ఎక్కడుంటున్నారో, ఎక్కడ నివసిస్తున్నారో, అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా అక్కడే సెన్సస్ జరుగుతుంది. మీ జనాభా లెక్కని, మీ హౌస్ హోల్డ్ డేటాని మీరే ఫిల్ చేసుకోవాలనుకుంటే వచ్చిన వాళ్ళైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఆప్షన్ ద్వారా మీరు నమోదు కావచ్చు. అది ఫుల్గా సెక్యూర్డే, చక్కగా చేసుకోవచ్చు. మిగతా వారితో పాటు అది చేసుకోకపోతే ఎన్యూమరేటర్ ఆఫీసర్ ద్వారా కూడా నమోదు కావచ్చు. ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక రెండో దశ ఫిబ్రవరిలో 2027లో జరుగుతుంది. దానిలో మాత్రమే వివరాలన్నీ కూడా నమోదు చేయబడతాయి. దానికి వచ్చేటువంటి గైడ్లైన్స్ ఏంటి, అవి ఎలా చేస్తారనే ప్రాముఖ్యమైన విషయాలు కనుక ఉంటే ఆ టైంలో వాటి కోసం పూర్తి గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం హౌస్ హోల్డింగ్స్ అండ్ హౌస్ సెన్సస్ అనేది జరుగుతుంది. కొన్ని ఏరియాలుగా బ్లాక్లుగా డివైడ్ చేయబడి ప్రతి ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ ఏంటి, బిల్డింగ్స్లో ఉన్న ఫ్లాట్స్ ఏంటి, అంటే హౌసెస్ ఏంటి, హౌసెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటున్నారు, ఈ విధంగా ఈ సెన్సస్ డేటా అనేది, హౌస్ సెన్సస్ అనేది జరుగుతుంది. మీరు కూడా కుటుంబం వారీగా చేసుకోవాలి. ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటే అందరూ కలిపి ఒకసారిగా కాకుండా ఏ కుటుంబం వారీగా వాళ్ళు నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటి దశలో భాగంగా జరుగుతున్న సెన్సస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. మే 1 నుంచి 30 వరకు మీ డోర్ టు డోర్ వారు సెన్సస్ ఆఫీసర్ వస్తారు. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఆఫీసర్ ద్వారా జరుగుతుంది. సో హౌస్ సెన్సస్ జరుగుతుంది. సో ఈ సెన్సస్ గురించినటువంటి విషయాలైతే ఇదంతా మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా విని అర్థం చేసుకుని సెన్సస్ డేటాకు సహకరించండి. చక్కగా మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇది అందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ కూడా షేర్ చేయండి. సో సెన్సస్ గురించినటువంటి విషయాలైతే ఇవి. ఇంకేదైనా ప్రాముఖ్యమైన విషయాలున్నా కూడా నేను మరింత అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొక అద్భుతమైన వీడియో ద్వారా, మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.